కాగజ్ నగర్లో కలిసే ఛాన్స్ ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, బట్ కలిసే ఛాన్స్ ఉంది. ఎలా అంటే బీజేపీ 5 స్థానాల్లో గెలుపొందింది, కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 11, ఎంఐఎం 1, ఇతరులు 4. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలి అంటే 16 స్థానాల్లో ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది. సో ఎవరికి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంతో సహా బీజేపీ అండ్ ఇతరులు కలిసి వెళ్ళబోతున్నాయి. దెర్ ఇస్ వన్ మోర్ ఛాన్స్ దట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సపోర్ట్ తీసుకోకుండా ఇండివిజువల్గా వెళ్ళాలనుకున్నా కూడా ఎంఐఎం అండ్ ఇతరులతో కలిసినా కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. తటస్థంగా ఉన్నా కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటే ఓటర్లు పట్టించుకోరు. కాబట్టి 30-25 25లో ఎవరికైతే 14 స్థానాలు దొరుకుతాయో ఆ 14 స్థానాలు దొరికే వారికి ఇక్కడ చైర్పర్సన్ పీఠం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్ కలిసి వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 స్థానాలు ఉన్నాయి. 49 స్థానాలటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది 11 స్థానాల్లో, బీఆర్ఎస్ గెలుపొందింది 6 స్థానాల్లో, బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందింది, అటు ఎంఐఎం 6 స్థానాల్లో గెలుపొందింది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 26. సో ఎవరైతే 26 స్థానాలు దక్కించుకుంటారో వారికి ఆ పీఠం దక్కబోతోంది. సో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 11 మందితో పాటుగా ఇటు 6 ఎంఐఎం సభ్యులను కలుపుకున్నా కూడా 17, ఇంకా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వలేదు. సో బీఆర్ఎస్ పార్టీ పొత్తు కరీంనగర్లో తటస్థంగా ఉండండి, మీరు సైలెంట్గా ఉండిపోండి అన్నప్పుడు ఇక్కడ వరకు సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఈక్వేషన్ల ప్రకారంగా కౌన్సిలర్లు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తారా లేదని చూడాలి. ఇంకోవైపుగా బీజేపీలో కూడా ఒకరిద్దరు మైనార్టీలు సైతం కంటెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వబోతున్నారట. సో బీజేపీని ఒంటరిని చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఆ ఈక్వేషన్లో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకుంటోంది, తర్వాత ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటోంది, 5 హంగ్ సపోర్ట్ కూడా తీసుకుంటోంది. 5 హంగ్ కూడా ఉన్నారు ఇక్కడ. సో 5లో ఎవరి వైపు సపోర్ట్ తీసుకుంటారో చూడాలి. సో మొత్తంగా 26 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడానికి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుందో తెలుసుకోవాలి. సో ఆదిలాబాద్ కూడా ప్రజెంట్ ఆ నియోజకవర్గాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు తెరలేపి క్యాంపు నుంచి అటు గోదం నగేష్ అండ్ పాల్వాయి శంకర్ ఇద్దరు కూడా కలిసి తమ కౌన్సిలర్లతో కౌన్సిల్ హాల్కి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే వాళ్ళు చేరుకునే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ 2 ఎక్స్ అఫీషియో ఉన్నాయని చెప్పాలి. నగేష్ అండ్ పాల్వాయి శంకర్ 2 ఎక్స్ అఫీషియోలు, 21+2 26, అండ్ ఇతరుల నుంచి ఎవరిని కనుక చేజిక్కించుకుంటే బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కొద్దిగా డౌట్ అని చెప్పాలి. సో మూవింగ్ ఆన్ టు ఆదిలాబాద్ సంబంధించి మౌలి గారు అని తెలుసుకుందాం. సో మౌలి గారు ఎలా చూడాలి ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఉన్నటువంటి ఈ 49 రైట్ మరొక బ్రేకింగ్ వస్తోంది. సో కాగజ్ నగర్లో హంగ్ కాంగ్రెస్ బీజేపీ ఏకమైనట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కూడా హైటెన్షన్ కొనసాగుతోంది. సో మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపైన ఉద్రిక్తత నెలకొంది. సో మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ విధించారు పోలీసులు. సో మున్సిపాలిటీ కార్యాలయాన్ని మోహరించారు నేతలంతా కూడా. సో కార్యాలయం దగ్గర 163 సెక్షన్ అమలు చేశారు. ఒక హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. లాఠీ చార్జ్ సైతం చేస్తూ ఉన్నారు. తమకు సంబంధించి సమానమైనటువంటి బలం ఉండడంతో చైర్మన్ పీఠం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. సో ఒకసారి మీరు తొర్రూరు గురించి కూడా మాట్లాడుకుందాం. తొర్రూరులో హైటెన్షన్ ఉంది. రెబెల్ దయాకర్ రావు అక్కడ. సో ఒక మాజీ మంత్రి, చాలా సీనియర్ నేత, అటువంటి ఒక కీలకమైనటువంటి నేతని యశస్వి రెడ్డి అనేటువంటి ఒక యంగ్ లీడర్ అక్కడికి వచ్చి చాలా తక్కువ సమయంలోనే ఆ ఎమ్మెల్యే పీఠాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గం, రెబల్ వర్గం కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. ఈ రెబల్ వర్గం తమ పార్టీ నుంచి పోటీ చేసిన వారిని ఓడగొట్టి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన 3 కౌన్సిలర్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి గెలిపించుకుందంట. ఇప్పుడు ఆ 3 మా వైపుగా రావాలనేది కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. కానీ మా టికెట్ మీద గెలిచారు కదా, మా వైపు ఉండాలి రెబెల్ దయాకర్ రావు. ఈ 3 కోసం 2 పార్టీలు చాలా ఘోరాతిఘోరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు, పిడుగులతో రెచ్చిపోతున్నారు. ఏం జరగవచ్చు? రెబెల్ దయాకర్ రావు గెలుస్తారనుకోవాలా, యశస్వి రెడ్డి ఈ యుద్ధంలో గెలుస్తారనుకోవాలా? నిజానికి ఇక్కడ యుద్ధం అనేది ముందు నుంచి కూడా ఇక్కడ సరైన ఒక ప్రాపర్ నిజానికి నిజాయితీగా ఏమీ జరగటం లేదు. చాలా కొంతమంది కాంగ్రెస్ రెబల్స్ని మనం ముందు నుంచి చూడాలి. ఇక్కడ మీరు చెప్పినట్టు ఎర్రబెల్లి దయాకర్ రావు అనే ఒక సీనియర్ లీడర్ని, ఒక మాజీ మంత్రిని యశస్విని రెడ్డి అని కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి ఓడించింది. ఆ రోజు నుంచి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు నిజానికి ఓటమి తర్వాత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఆ పాలకుర్తి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకోవడం కోసం.
అందులో భాగంగానే గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా తీవ్రంగా ప్రయత్నం చేసి మెజారిటీ సర్పంచ్ స్థానాలని ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎర్రబెల్లి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి ఒక రకంగా కాంగ్రెస్లో ఉన్న విభేదాల్ని బీఆర్ఎస్కి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేశారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెండు గ్రూపుల మధ్య టికెట్లు రాని వాళ్లకు బీఆర్ఎస్లో టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకున్నారు. మెజారిటీ అయితే బీఆర్ఎస్ పార్టీ స్థాపించింది. మొత్తం 16 స్థానాల్లో 9 స్థానాల్ని బీఆర్ఎస్ గెలుచుకుంది, 7 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ కానీ ఇతరులు కానీ ఎవరు గెలవలేదు. ఉన్న సీట్లను వీళ్ళు పంచుకున్నారు. 9 బీఆర్ఎస్ అండ్ 7 కాంగ్రెస్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి న్యాయంగా చూస్తే మ్యాజిక్ మార్కు దక్కింది బీఆర్ఎస్కు. ఎందుకంటే అక్కడ 16లో 9 మ్యాజిక్ మార్క్ అవుతుంది. కానీ ఇక్కడే అధికార పార్టీ గేమ్ ప్లే చేసింది. నిజానికి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన మరుక్షణం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళందరినీ కూడా ఒక బస్సులో తీసుకొని ముందు యాదగిరిగుట్ట తీసుకెళ్లారు. యాదగిరిగుట్టలో దేవుని ముందు మరీ ప్రమాణం చేయించి అక్కడి నుంచి ఒక క్యాంపుకు తరలించారు. ఆ క్యాంపు నుంచి డైరెక్ట్గా తొర్రూరు మున్సిపల్ ఆఫీస్కి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకెవరు కూడా కాంటాక్ట్లో లేకుండే విధంగా వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని పెట్టుకున్నారు. అందుకని ఈ 9 మందితో ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకొక పార్టీ నాయకులు కాంటాక్ట్ చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎలక్షన్ల కోసం ఒక బస్సులో తీసుకొస్తున్న క్రమంలో ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ 9 మందిని క్యాప్చర్ చేసే ప్రయత్నం మొదలైనాయి. అక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా లేదా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్లు అడ్డంగా పెట్టి వాళ్ళందరితో మీరు మాట్లాడించండి, వాళ్ళందరినీ ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు, మీరెవరు బలవంతంగా తీసుకురావడానికి, వాళ్ళందరినీ కిందికి దించి మాట్లాడించండి, వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఇష్టపూర్వకంగా బీఆర్ఎస్కి ఓట్లు వేస్తే మీరు వేయించుకోండి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు అడ్డుకున్నారు. కానీ దాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మా పార్టీ టికెట్ మీద గెలిచిన అభ్యర్థుల్ని ఎవరైతే మా వార్డు సభ్యుల్ని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మీకు లేదని చెప్పేసి ఈ క్రమంలో నిజానికి చాలా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎర్రబెల్లి దయాకర్ రావు కిందికి దిగి పోలీసులతో చాలా పెద్ద వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ నాయకులు అందరూ అక్కడికి తరలివచ్చారు. అయితే అక్కడ పోలీసులు అడ్డుకొని ఆయన ఎందుకంటే ఆయన అక్కడ సభ్యుడు కాదు, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావుని చాలామంది బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుంచి తరలించారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రెచ్చిపోయి చాలా తోపులాటలు జరుగుతున్నాయి వాళ్ళని చెదగొట్టడానికి. ఒక రకంగా ముందు నుంచి ఈ పరిస్థితి పోలీసులు ఊహించారు. తొర్రూరు మొత్తంలో కర్ఫ్యూ విధించారు, మొత్తం దుకాణాలన్నీ మూయించారు. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితి దృష్ట్యా ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని పోలీసులు ముందు నుంచే ఊహిస్తున్నారు. అదే పరిస్థితి ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారో వాళ్ళందరూ మళ్ళీ ఎవరైతే మా నాయకులు మీ పార్టీతో గెలిచినా కూడా వాళ్ళు మా పార్టీ నాయకులే, వాళ్ళతో మాట్లాడించండి అని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే ఆల్రెడీ ఇద్దరు ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళినట్టుగా సమాచారం. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒకసారి లైవ్కి వెళ్దాం సార్. మనం వెంకటరత్నం సిద్ధంగా ఉన్న లైవ్లో. వెంకటరత్నం, తొర్రూరుకు సంబంధించి ఎటువంటి ఉత్కంఠ రేపుతోంది, కర్ఫ్యూ విధించారు. ఏకంగా కర్ఫ్యూ ఎప్పుడు విధిస్తారు? మొత్తంగా మొత్తం సొసైటీలో ఒక విధ్వంసం క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ అప్పుడు అటువంటి కర్ఫ్యూ విధిస్తూ ఉంటారు. అటువంటిది ఒక మున్సిపల్ ఎన్నిక ఇప్పుడే కర్ఫ్యూ విధింపజేసిందనంటే ఫర్దర్గా ఎలా ఉండబోతోంది? అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పీఠాన్ని ఎవరు దక్కించుకునే అవకాశం ఉంది? మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడికి చేరుకుంటే పోలీసులు ఆయన అక్కడి నుంచి పంపించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ముందు నుండి ఊహించినట్టుగానే తొర్రూరు చాలా ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 9 సీట్లు గెలుచుకొని బీఆర్ఎస్ ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకొని మాత్రం సెకండ్ స్థానానికి పరిమితం అయిపోయింది. ఈ నేపథ్యంలో అందరూ బీఆర్ఎస్ ది విజయం ఖాయమన్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలాగే ఎంపీ ఇక్కడ కడియం కావ్య ఇద్దరి ఓట్లు ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా కీలకంగా మారడంతో ఇక్కడ మొత్తం 9 స్థానాలు ఉండడంతో ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక కాన్ఫిడెంట్ తో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది తమకు మద్దతు పలికేటువంటి అవకాశం ఉందన్నటువంటి కాన్ఫిడెంట్ కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అలాగే నేతలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్నటి వరకు క్యాంపులో ఉన్నటువంటి పరిస్థితులు కాస్త ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠకు తెరదీసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైన అన్నటువంటి సంశయాత్మకం కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు మున్సిపల్ ఎన్నిక ఎవరిది చేజిక్కించుకుంటారన్నటువంటి ఒక ఉద్విగ్నతకు
తెరపడేటువంటి సమయం వచ్చేసరికి మాత్రం ఇక్కడ పరిస్థితులు మాత్రం కొంత ఉద్రిక్తపరితమైన వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ఎందుకంటే ప్రచారం ఏం జరిగింది, దాదాపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కించుకుంటున్నటువంటి ఒక భరోసా తోటి ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒక అసహనం, ఎందుకంటే ఇంత కష్టపడి తెప్పించుకుంటున్నటువంటి తమ చైర్మన్ పీఠం దక్కించుకోకపోతే చాలా ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తామని చెప్పి అంటున్నారు. అన్ని తానే ఒంటి చేత్తో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా ఒక ఇబ్బందికర వాతావరణంలోకి కనిపించినట్టుగా కనిపించింది. ఎందుకంటే కార్యకర్తల్ని తో పాటు తను వచ్చారు, అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్థానాలు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చేటువంటి క్రమంలో కూడా ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం నెలకొనడంతో ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుని కూడా ఇక్కడ నుంచి వెళ్లాల్సిందిగా పోలీసులు ఇక్కడ హుకుం జారీ చేయడంతో ఇక్కడ కొంత ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు, కానీ తాను ఒక అంటే నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక గెజెట్ జారీ చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి నేను ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది ఉన్నాయి కదా అంటే అధికారం నాకు ఉంది కాబట్టి నేను వెళ్ళనని నేపథ్యంలో ప్రస్తుతానికి అతని కుటుంబ సభ్యులను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ టీము అలాగే బీఆర్ఎస్ టీం కూడా ప్రస్తుతానికి మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటూ ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంటున్నటువంటి పరిస్థితి. మనోజ్ రైట్, థాంక్యూ వెంకటరత్నం. సో మూవింగ్ ఆన్ టు కరీంనగర్ పైన ఉత్కంఠకి తెరపడింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ని, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావుని సింగిల్ గా మేయర్ పీఠాన్ని గెలుచుకుంది బీజేపీ. ఇక ఓటింగ్ కి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడంతో బీజేపీకి ఈ విక్టరీ చాలా సునాయాసం అయిపోయింది. కరీంనగర్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా విఫలయత్నమైంది. 66 డివిజన్లో 30 గెలుచుకున్న బీజేపీ పార్టీ అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ ఇప్పుడు కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ మేయర్గా సునీల్ రావు, గతంలో మాజీ మేయర్గా పనిచేసిన వ్యక్తి సునీల్ రావు ఇప్పుడు ఆ పీఠాన్ని డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండడమే చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి. సో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండడంతో అక్కడ గెలిచినటువంటి 30 స్థానాలతో పాటుగా 2 ఇండిపెండెంట్లు అండ్ ఇటువైపునటువంటి ఎక్స్ అఫీషియో ఓటర్గా బండి సంజయ్, వీళ్ళంతా కలిసి ఆ పీఠాన్ని దక్కించుకున్నారు. ఓటీయూ చంద్రశేఖర్ అక్కడ కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠకి తెరపడింది. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుని కొలగాని శ్రీనివాస్ మేయర్ అయ్యారు. అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కౌన్సిల్ హాల్లో? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏంటి? ఖచ్చితంగా మనోజ్, చాలా సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొల్పినటువంటి కరీంనగర్ మేయర్ పీఠను ప్రజలంతా దృష్టి సారించారు. దీనికి ఇప్పుడు తెరపడిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బీజేపీ నాన్ బీజేపీగా రాజకీయ వర్గాల్లో ఒక గ్రూపు శిబిరాలు నడిచాయి. దీనిలో భాగంగా లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఒక భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి 9 మంది కార్పొరేటర్లు తటస్థంగా ఉందామని నిర్ణయించుకున్నారు. దీంతో ఎక్స్ అఫీషియో మెంబర్ గంగుల కమలాకర్తో కలిపి ఆయన రాలేదు, కార్పొరేషన్ హాల్కి రాలేదు. అయితే ఈ 10 మందికి సంబంధించి తటస్థంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం హాజరైనటువంటి సభ్యులు 69 ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలిసి ఆయన ఒకరు మైనస్ 68 నుంచి డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ వెంటనే వెళ్ళిపోయారు. దాంతో ఇది కాస్త 67కు పడిపోయింది. 67కు పడిపోయినటువంటి నేపథ్యంలో అనుకున్నట్టుగానే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ సీల్డ్ కవర్ లో పంపడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి సీల్డ్ కవర్ అందజేశారు. కొలగాని శ్రీనివాస్ కార్పొరేటర్ 2వ డివిజన్ నుంచి 2వసారి ఎన్నికయ్యారు. ఆయనకి మద్దతు ఇచ్చారు. దానిలో అబ్సల్యూట్ మెజార్టీ రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రము కేవలం 21 ఓట్లు మాత్రం వచ్చాయి. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ పక్షాన బరిలో దిగినటువంటి వాళ్ళకి 21 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో దిగినటువంటి వ్యక్తికి కొలగాని శ్రీనివాస్ కు 34 స్థానాలు వచ్చాయి. ఎక్స్ అఫీషియో మెంబర్ ఎంపీ బండి సంజయ్ తో కలుసుకుంటారు. దీనిలో భాగంగా మొత్తం మీద విజయ కేతనం ఎగరవేశారు. హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కొద్దిసేపట్లోనే వాళ్ళంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కరీంనగర్ అంతా కూడా కార్పొరేషన్ చుట్టుపక్కల పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రతిపాదించింది? ఆ ప్రతిపాదనలో ఎవరి పేరుంది? ఎన్ని ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ కి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అలాగే మరొక 3 ఇండిపెండెంట్లు, మజ్లిస్ పార్టీ నుంచి మరో 3, ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, మొత్తం మీద 21 స్థానాలకు సంబంధించి వారు కైవసం చేసుకున్నప్పటికీ వారికి మెజార్టీ మార్కుకి చాలా దూరం ఉంది. 13 స్థానాలు డిఫరెన్స్ ఉన్నాయి.
దీనికి ప్రధానమైనటువంటి కారణం భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ తటస్థంగా ఉండడమే అని ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికొకైతే ఒక తటస్థమైనటువంటి ఒక ఈ టెన్సివ్ సిచ్యువేషన్ కి అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ఫస్ట్ టైం కరీంనగర్ మేయర్ కి సంబంధించి ఆర్టీవీ మాత్రమే క్రాక్ చేయగలిగింది. మొదటి నుంచి కూడా ఆర్టీవీ కరీంనగర్లో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు పొలిటికల్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. బీజేపీయా బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇండిపెండెంట్లు కలిసి అక్కడ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు. ప్రతి ఈక్వేషన్ని ఆ చిక్కుములన్నింటి కూడా విప్పే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. ఎటగలకి కరీంనగర్ మేయర్ ఎవరనేది కూడా ముందుగా ఆర్టీవీ గానే చెప్తోంది. సో ఇక్కడ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ అభ్యర్థి ఆయనే. సో 2 సార్లు ఆయన కార్పొరేటర్ గెలిచారు. సో బీజేపీ ఎంపీ బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడు. అటు డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో మేయర్గా పనిచేసినటువంటి సునీల్ రావు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయనకి డిప్యూటీ మేయర్ పదవి తప్పింది. అక్కడ యాజ్ పర్ ఈక్వేషన్స్ రిజర్వేషన్ల ఆధారితంగా ఉంటుంది కాబట్టి కరీంనగర్ మున్సిపల్ మేయర్ పీఠాన్ని బీసీ జనరల్కి కేటాయించిన రిజర్వేషన్లో. సో ఆ రిజర్వేషన్ ప్రకారంగా కొలగాని శ్రీనివాస్కి అక్కడ మేయర్ పీఠం దక్కింది. డిప్యూటీ మేయర్ సునీల్ రావు అయ్యారు. సో ఇక్కడ చంద్రశేఖర్, చాలా ఉత్కంఠభరితమైనటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కవంపల్లి సత్యనారాయణ వచ్చారు ఎక్స్ అఫీషియో ఓటర్గా, కానీ వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో కాంగ్రెస్ వైద్యుల అంజన్ కుమార్ ఆయన అక్కడే కరీంనగర్ సంబంధించి డీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన రియాక్షన్ ఏంటి, కవంపల్లి సత్యనారాయణ రియాక్షన్ ఏంటి, దక్కించుకుంటామన్న రకంగా పొన్నం ప్రభాకర్ కొంత కాన్ఫిడెన్స్ కూడా వ్యక్తం చేశారు. కానీ చివరాకరణ ఏం జరిగింది? చంద్రశేఖర్, ఏదేమైనా మనం ఇద్దరి ఫోటోలు ప్లే చేస్తున్నాం. కొలగాని శ్రీనివాస్ బీజేపీ మేయర్ కరీంనగర్ అండ్ సునీల్ రావు బీజేపీ డిప్యూటీ మేయర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. సో గతంలో ఇదే సునీల్ రావు కరీంనగర్ మేయర్గా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉన్నారాయన. గంగుల కమలాకర్కి అండ్ సునీల్ రావుకి మధ్య కొంత విభేదాల కారణంగానే ఆయన పార్టీని వీడి బీజేపీ ఎంపీ బండి సంజయ్తో జత కట్టినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక రిజర్వేషన్ వర్కౌట్ అయ్యి ఉంటే మళ్ళీ ఆయన 2వసారి మేయర్ పీఠ అధిరోహించేవారు. కానీ ఇక్కడ రిజర్వేషన్ బీసీ జనరల్ ఉంది కాబట్టి కొలగాని శ్రీనివాస్ 2 సార్లు మేయర్ 2 సార్లు కార్పొరేటర్గా గెలుపొందినటువంటి ఆయనకి బీజేపీ మేయర్ పీఠాన్ని అధిరోహించింది. సో ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు కూడా కీలకమైందని చెప్పాలి. కానీ అది లేకుండానే అక్కడ దక్కించుకునే అవకాశం కూడా బీజేపీకి ఉండేది. సో ఇక్కడ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన స్థానాలు కేవలం 9 మాత్రమే. అటు ఎక్స్ అఫీషియో అన్నీ కలిపి ఇక్కడ 69 ఓట్లు పడాల్సి ఉంది. 69 ఓట్లు ఎవరికైతే మేజర్గా పడతాయో వాళ్ళు అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారు. కానీ ఇక్కడ ఇద్దరు వెనుదిరిగి వెళ్ళిపోయారు. కవంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్ ఇద్దరు కూడా హాజరు కాలేరు. కవంపల్లి సత్యనారాయణ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో 68లో 9 తటస్థంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఇంకా కేవలం 57 ఓట్లు మాత్రమే. అంటే 58 ఓట్లు రావాల్సి ఉంది. 58లో మెజారిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అక్కడ పీఠం దక్కుతుంది. సో ఎక్స్ అఫీషియో ఓట్ని బండి సంజయ్ వినియోగించకపోయినా కూడా అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడం కోసం బీజేపీకి అన్ని రకాల పవర్ స్ట్రెంగ్త్ ఉంది. కానీ ఎక్స్ అఫీషియో ఓటు బండి సంజయ్ కౌన్సిల్ హాల్కి హాజరయ్యారు, ఆయన వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. సార్, కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికల గురించి కరీంనగర్ చాలా ఉత్కంఠ రేపుతోంది. సో కరీంనగర్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఉత్కంఠకి తెరపడింది. బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సో ఇక్కడ కొలగాని శ్రీనివాస్ మేయర్ అయ్యారు, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు. సో ఈ ఉత్కంఠ తర్వాత కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలా డెఫినెట్గా అక్కడ మేయర్ అయిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏముండే అవకాశం ఉంది కరీంనగర్ పీఠం పైన? మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టును కైవసం చేసుకోవడానికి చిట్ట చివరి ప్రయత్నం కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్న మంత్రులు, జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా చివరి నిమిషం దాకా ప్రయత్నం చేశారు. ఆల్రెడీ వాళ్ళు బీఆర్ఎస్ నాయకుడు గంగుల కమలాకర్తో మాట్లాడుకొని బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకునేలాగా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్కి అభ్యంతరం ఉంటే ఒక స్వతంత్ర అభ్యర్థిని, ఏ పార్టీకి చెందిన అభ్యర్థిని మనం నిల్చోబెట్టేసి ఇద్దరం బయట నుంచి సపోర్ట్ చేద్దామని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన వల్ల నిజానికి ఒకనొక టైంలో బీజేపీ ఆశలు వదులుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసినప్పుడు చాలా అబ్జల్యూట్ మెజారిటీ వస్తుంది కాబట్టి ఇక బీజేపీ అధికారానికి దూరం అయిపోయినట్టే అనే భావన కలిగింది. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ రంగప్రవేశం, కేసీఆర్ అయితే ఎప్పుడైతే
ఇంటర్వ్యూన్ అయ్యారో, మనం బీజేపీ ఈవెన్ కాంగ్రెస్కి బయట నుంచి సపోర్ట్ ఇచ్చినా కూడా, లేదా ఒక స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చినా కూడా ఒక తప్పుడు సంకేతమే తెలుతుంది. ఎందుకంటే తెలంగాణలో అతి పెద్ద కార్పొరేషన్ కరీంనగర్ కాబట్టి దీనివల్ల మనం బదనాం కావాల్సి వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.